స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క దశాబ్దం పూర్తి అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛ భారత్ దివస్ 2024లో పాల్గొంటారు. అమృత్ మరియు అమృత్ 2.0 కింద పట్టణ నీరు మరియు మురుగునీటి వ్యవస్థల కోసం రూపాయలు 6,800 కోట్లు, గంగా పరివాహక ప్రాంతంలో నీటి నాణ్యత మరియు వ్యర్థాల నిర్వహణ కోసం రూపాయలు 1,550 కోట్లతో సహా పారిశుధ్యం మరియు పరిశుభ్రతకు సంబంధించిన రూ. 600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేస్తారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద ప్రాంతాలు మరియు గోబర్ధన్ పథకం కింద 15 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ప్రాజెక్టుల కోసం రూపాయలు 1,332 కోట్లు. శ్రీ ఏకే సక్సేనా సీఎండీ మోయిల్ మాంగనీస్ ఒరే ఇండియా లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో సీఎండీ పోస్ట్ యొక్క అదనపు బాధ్యతలను స్వీకరించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పెట్టుబడి ల్యాండ్స్కేప్ను మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త అసెట్ క్లాస్ మరియు సరళీకృత మ్యూచువల్ ఫండ్స్ లైట్ ఫ్రేమ్వర్క్ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. సెబీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇది సెబీ చైర్పర్సన్ మాధబీ పూరీ బుచ్పై ఇటీవలి ఆరోపణల తర్వాత మొదటిది. భారతీయ సినిమాకు బహుముఖ సేవలందించిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి అక్టోబర్ 8, 2024న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు. భారతీయ చలనచిత్రంలో అతని చిరస్థాయి వారసత్వాన్ని హైలైట్ చేస్తూ అతని విజయాన్ని సాధించాడు. శ్రీ ప్రతాప్రావు జాదవ్, కేంద్ర సహాయ మంత్రి, స్వతంత్ర బాధ్యత, ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర రాష్ట్ర మంత్రి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ 2024ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరిగింది ముంబై. 8వ భారతదేశం కజకిస్తాన్ సంయుక్త సైనిక వ్యాయామం కజింద్ 2024 సూర్య ఫారిన్ ట్రైనింగ్ నోడ్, ఔలీ, ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది. వార్షిక వ్యవహారం కసరత్తు అక్టోబర్ 13న ముగుస్తుంది. భారతదేశం యొక్క క్రీడా పర్యావరణ వ్యవస్థలో భారత సైన్యం యొక్క పాత్రను హైలైట్ చేస్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్మీ స్పోర్ట్స్ కాంక్లేవ్ ను ఇండియన్ ఆర్మీ నిర్వహించింది. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వడంపై భారత్ దృష్టి పెట్టింది. ఇష్ప్రీత్ సింగ్ చద్దా ప్రో సర్క్యూట్ స్నూకర్లో 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ మార్క్ సెల్బీని ఓడించి ఆ టోర్నమెంట్లో సెమీ-ఫైనల్కు చేరుకుంది. ఆదిత్య మెహతా 2013 ఇండియన్ ఓపెన్లో చివరి 4కి చేరుకున్న తర్వాత అతను తన దేశం నుండి ర్యాంకింగ్ టోర్నమెంట్లో సెమీ-ఫైనల్లోకి ప్రవేశించిన మొదటి ఆటగాడు అయ్యాడు. విరాట్ కోహ్లీ 27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు మరియు ఆ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న క్రికెటర్గా నిలిచాడు మరియు అంతకుముందు ఈ రికార్డును కలిగి ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. కాన్పూర్లో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో విరాట్ ఈ ఘనత సాధించాడు. 2019లో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు ఇచ్చే అత్యుత్తమ నివాళిగా స్వచ్ఛ భారత్ ఉంటుంది అని న్యూఢిల్లీలోని రాజ్పథ్లో స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించిన సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా ఒక జాతీయ ఉద్యమంగా ప్రారంభించబడింది. అక్టోబర్ 2, 2024న ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభంపై చర్చించడానికి G7 నాయకులకు పిలుపునిచ్చాడు. G7 యొక్క భ్రమణ అధ్యక్ష పదవిని కలిగి ఉన్న ఇటలీ పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పింది.
ముఖ్యంగా ఇజ్రాయెల్ లెబనీస్ సరిహద్దు మరియు ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడిపై దృష్టి సారించింది. ఇజ్రాయెల్లో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించాలని మరియు ఇజ్రాయెల్లోకి అతని ప్రవేశాన్ని నిషేధించాలని తాము నిర్ణయించుకున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ ప్రకటించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులను ఖండించడంలో విఫలమైనందుకు యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ను ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ నుండి ఆర్డర్ చేయబడిన 100 ల్యాండ్ బేస్డ్ హార్పూన్ యాంటీషిప్ మిస్సైల్ సిస్టమ్స్ యొక్క మొదటి రవాణా తైవాన్లోని కాసిమ్కు చేరుకుంది. ఇది ద్వీపం యొక్క రక్షణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సెప్టెంబరు 27న కాసిమ్ పోర్ట్లో పరికరాలను అన్లోడ్ చేశారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక సంచలనాత్మక చొరవలో నీతి ఆయోగ్, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వి హబ్ నోడల్ సంస్థగా పనిచేస్తున్న మహిళా వ్యవస్థాపకత ప్లాట్ఫారం యొక్క మొదటి రాష్ట్ర అధ్యాయాన్ని ప్రారంభించింది. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించారు. జార్ఖండ్లో 83,700 కోట్ల రూపాయలు. గిరిజనుల అభివృద్ధి కోసం ధరి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్తో సహా. ఎంవి శ్రేయాంస్ కుమార్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి కొత్త అధ్యక్షుడు. భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయత్నాలలో కీలక మార్పును సూచిస్తూ సెప్టెంబర్ 11, 2024న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఎన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పథకాన్ని ప్రారంభించింది. 2 సంవత్సరాలకు 10,900 కోట్ల రూపాయలు ఆర్థిక వ్యయంతో ఈ పథకం 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల కోసం ప్రధాని మోదీ దృష్టికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈవీ స్వీకరణను వేగవంతం చేయడం మరియు క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జార్ఖండ్లోని హజారీబాగ్ నుండి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధరి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ని ప్రారంభించారు. ఈ పథకం మొత్తం 79,156 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో ఖర్చు చేసింది. ప్రభుత్వం 56,333 కోట్ల రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం 22,823 కోట్ల రూపాయలు. ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ఖో-ఖో ఫెడరేషన్ సహకారంతో 2025లో భారతదేశంలో ప్రారంభ ఖో-ఖో ప్రపంచ కప్ను నిర్వహించే ప్రణాళికలను వెల్లడించింది. భారత పురుషుల ఫుట్బాల్ అండర్-17 టోర్నమెంట్ చివరి గేమ్లో బంగ్లాదేశ్ను ఓడించి దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ పురుషుల అండర్-17 ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. భూటాన్లోని థింఫ్లోని చాంగ్లిమితాంగ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. అక్టోబరు 3, 2024న మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాడి మరియు ప్రాకృత భాషలకు శాస్త్రీయ భాషా హోదాను ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్లాడియా షీన్బామ్ మెక్సికో యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఇది దేశానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నవరత్న డిఫెన్స్ పిఎస్యు మరియు ఇజ్రాయెల్ యొక్క ప్రముఖ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, బోల్ ఐఐ ఏరో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ని స్థాపించాయి. ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది. భారతదేశ రక్షణ దళాలు వినియోగించే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ల యొక్క దీర్ఘకాలిక ఉత్పత్తి మద్దతు కోసం ఒకే సంప్రదింపు పాయింట్గా పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలపై బోల్ మరియు ఐఐ మధ్య దీర్ఘకాల సహకారాన్ని నొక్కి చెబుతుంది. ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్ భారత్ దృష్టికి అనుగుణంగా భారతదేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్టీ సరీన్, ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా అధికారి.
వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను సిఎస్ఎస్ 2 ప్రధాన గొడుగు పథకాలుగా ఏకీకృతం చేయడానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృష్ణోన్నతి యోజన. అనిల్ అంబానీ యొక్క రిలయన్స్ గ్రూప్ 1270 మెగావాట్ల సౌర మరియు జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిని ప్లాన్ చేయడం ద్వారా భూటాన్ యొక్క పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. భూటాన్ ప్రభుత్వం యొక్క వాణిజ్య విభాగం డ్రుక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్తో వ్యూహాత్మక భాగస్వామ్యంలో సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో ఒక కొత్త భాగస్వామ్యంలో అదానీ గ్రూప్ గుజరాత్లోని ఖౌడాలో తన రాబోయే సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ నుండి 2025 నుండి గూగుల్కు పునరుత్పాదక శక్తిని సరఫరా చేస్తుంది. ఖౌదా ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సదుపాయంలో ఉంది. Q3 2025లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. నాసా యొక్క స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ సెప్టెంబర్ 28, 2024న కేప్ కెనావెరల్ స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 40 నుండి విజయవంతంగా ప్రారంభించబడింది. ISSలో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి నాసా యొక్క నిరంతర ప్రయత్నాలలో ఈ మిషన్ భాగం. వ్యోమగామి నిక్ హేగ్ మరియు కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తూ అంతరిక్ష కేంద్రంలో 5 నెలలు గడుపుతారు. స్వచ్ఛ భారత్ దివస్ 2024ను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్లోని రాంచీలో గెయిల్ ఇండియా లిమిటెడ్ యొక్క కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ను వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభించారు. నాగాలాండ్లోని పర్యాటక శాఖ డిసెంబర్ 1 నుండి 10 వరకు హెరిటేజ్ విలేజ్, కిసామాలో తన రజతోత్సవాన్ని పురస్కరించుకుని 25వ హార్న్బిల్ ఫెస్టివల్ను జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్వాలియర్లో బయో సిఎన్జి ప్లాంట్తో లాల్ తిపరా గౌసారని వాస్తవంగా ప్రారంభించారు మరియు స్వచ్ఛతా దివస్ సందర్భంగా మధ్యప్రదేశ్లో 685 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. చైనా ఓపెన్ 2024 చివరి గేమ్లో కనిపించిన ఇద్దరు రాబోయే టెన్నిస్ దిగ్గజాలు, స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ చివరి గేమ్లో ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్ను ఓడించి టైటిల్ను గెలుచుకున్నారు. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఇటీవల అస్సాం ప్రాంతం నుండి 8 ప్రత్యేకమైన ఉత్పత్తులకు ప్రతిష్టాత్మక జిఐ ట్యాగ్లను మంజూరు చేసింది. ఇది బోడో కమ్యూనిటీ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు గుర్తించడంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంపొందించడం మరియు స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్ సాధించడం కోసం ఉద్దేశించిన మైలురాయి చొరవ. ఎడిబుల్ ఆయిల్స్ నూనె గింజలపై జాతీయ మిషన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 2024 30 వరకు ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా 13,822 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇటలీ మరియు స్విట్జర్లాండ్ మధ్య సరిహద్దులను పునర్నిర్మించడం అనేది వాతావరణ మార్పుల వల్ల హిమానీనదాలు వేగంగా కరిగిపోవడానికి అద్భుతమైన ప్రతిస్పందన. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఆల్ప్స్లోని హిమానీనదాలు తగ్గిపోతున్నాయి. ఈ 2 దేశాల మధ్య సరిహద్దును చారిత్రాత్మకంగా నిర్వచించిన సహజ పరీవాహక మార్గాలలో మార్పులకు దారితీస్తుంది. సెప్టెంబర్ 27, 2024న స్విట్జర్లాండ్ అధికారికంగా చేసిన ఈ ఒప్పందం ఇటలీ త్వరలో మార్పులను ఆమోదించే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా మాటర్హాన్ చుట్టూ ఉన్న ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. నేపాల్, భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఇటీవల సరిహద్దు విద్యుత్ వాణిజ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ముఖ్యమైన త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది ప్రాంతీయ ఇంధన సహకారంలో చెప్పుకోదగ్గ దశను సూచిస్తుంది. ఈ ఒప్పందం వర్షాకాలంలో
ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జూన్ 15 నుండి నవంబర్ 15 వరకు భారతదేశం ద్వారా బంగ్లాదేశ్కు దాని మిగులు విద్యుత్ను ఎగుమతి చేయడానికి నేపాల్ అనుమతిస్తుంది. ప్రారంభ దశలో నేపాల్ 40 మెగావాట్ల జల విద్యుత్ను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది. దీని ద్వారా భారతదేశం యొక్క మౌలిక సదుపాయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించుకుంటుంది. యునైటెడ్ కింగ్డమ్ మరియు మారిషస్ హిందూ మహాసముద్రంలోని ఒక వ్యూహాత్మకంగా ముఖ్యమైన ద్వీపసమూహం మారిషస్కు అప్పగించడానికి చాగోస్ దీవుల సార్వభౌమాధికారాన్ని విడిచిపెట్టడానికి చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. డియగో గార్సియాలో యుఎస్ మిలిటరీ స్థావరం యొక్క నిరంతర కార్యకలాపాలను నిర్ధారిస్తూ మారిషస్ సార్వభౌమాధికారాన్ని తిరిగి పొందేందుకు ఈ ఒప్పందం అనుమతిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దాని లోతైన పరిధితో మరియు ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ లాజిస్టికల్ సామర్థ్యాలను పెంపొందించడం, ఉద్యోగ కల్పనకు మద్దతు ఇవ్వడం మరియు సహకారం అందించడం ద్వారా భారతదేశం యొక్క పెరుగుతున్న ఈ-కామర్స్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆర్థిక వృద్ధి అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు మొదటిసారిగా $700 బిలియన్ల అధిగమించాయి. సెప్టెంబర్ 27, 2024తో ముగిసిన వారంలో $704.89 బిలియన్ల చేరుకున్నాయి. భారతదేశం సంవత్సరాలుగా గణనీయమైన ఉపాధి వృద్ధిని సాధించింది. ఉపాధి 2016-17 మరియు 2022-23 మధ్య కాలంలో దాదాపు 36% పెరిగి దాదాపు 17 మిలియన్ ఉద్యోగాలను జోడించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక మహారత్న కంపెనీ మరియు భారతీయ పవర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రముఖ ఎన్బిఎఫ్సి, భారతీయ పిఎస్యు నుండి $1.265 బిలియన్ విలువైన విదేశీ కరెన్సీ టర్మ్ లోన్ జారీని విజయవంతంగా ముగించినట్లు ప్రకటించింది. ఆర్బీఐ అక్టోబరు 1, 2024 నుండి అవిరల్ జైన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. పౌరుల భద్రతను పెంపొందించడానికి అహ్మదాబాద్ పోలీసులు అధునాతన సాంకేతికతలతో కూడిన అత్యాధునిక కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రజా భద్రతా చర్యలలో గణనీయమైన అప్గ్రేడ్ను సూచిస్తుంది. అక్టోబరు 1, 5-1-6-2024 తేదీలలో ఇస్లామాబాద్లో జరిగే షాంఘై సహకార సంస్థ ప్రభుత్వాధినేతల సమావేశానికి పాకిస్తాన్కు వెళ్లే భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రి ఒకరు పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2015లో జరిగిన ఓ సదస్సుకు సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. ఫెడరల్ బ్యాంక్ తన ఏఐ చాట్బాట్ ఫెడ్డీలో దేశీయ భాషా మద్దతును ఏకీకృతం చేయడానికి ఏఐ ఆధారిత భాషా అనువాద ప్లాట్ఫారం అయిన భాషినితో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. అక్టోబరు 2, 2024న హిమాచల్ ప్రదేశ్లో పర్యాటక అభివృద్ధిని మెరుగుపరచడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ $162 మిలియన్ల రుణాన్ని ఆమోదించింది. మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన హమీర్పూర్, కాంగ్రా, కులు, మండి మరియు సిమ్లా వంటి 5 జిల్లాల్లో పర్యాటక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నిధులు అందించబడ్డాయి. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2024లో 25 పురుషుల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత జట్టు త్రయం రాజవర్ధన్ పాటిల్, ముఖేష్ నెలవల్లి మరియు హర్సిమార్ సింగ్ రత్తా బంగారు పతకాన్ని గెలుచుకుంది. పెరూలోని లిమాలో ఈ పోటీ జరిగింది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ముంబై 15వ ఇరానీ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రస్తుత రంజీ ఛాంపియన్ జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహించాడు. ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచం కలిసి వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తల అమూల్యమైన సహకారాన్ని గుర్తించి గౌరవించటానికి అంకితమైన ఒక ముఖ్యమైన సందర్భం. థీమ్: ఉపాధ్యాయుల స్వరాలకు విలువ ఇవ్వడం, విద్య కోసం కొత్త సామాజిక ఒప్పందం వైపు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ రాజ్,
క్లాసిక్ చిత్రం కిరీడంలో కీరిక్కిడన్ జోస్ గా మరపురాని విలన్ పాత్రకు ప్రసిద్ధి చెందారు. అక్టోబర్ 3, 2024న కంజరంకులంలోని తన నివాసంలో కన్నుమూశారు. బంజారా కమ్యూనిటీ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూ మహారాష్ట్రలోని వాషంలోని పోహార్దేవిలో బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకాష్మాన్ సింగ్ రౌత్ను దేశ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 181 సంవత్సరాల గుర్రపు పందెం తర్వాత సింగపూర్ తన చివరి రేస్ డేని శనివారం సింగపూర్ టర్ఫ్ క్లబ్లో నిర్వహించింది. కొత్త హౌసింగ్ డెవలప్మెంట్ల కోసం సైట్ను పునర్నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గ్యాంగ్రెల్ డ్యాంలోని రవిశంకర్ రిజర్వాయర్ వద్ద జల్ జాగర్ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఇది రాష్ట్ర నీటి సంరక్షణ కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కార్యక్రమంలో మహాకుంభ్ 2025 కోసం కొత్త బహుళ రంగు లోగోను ఆవిష్కరించారు. కుంభమేళా యునెస్కోచే మానవత్వం యొక్క అసంగతమైన సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద శాంతియుత యాత్రికుల కలయికగా పరిగణించబడుతుంది. మలబార్ వ్యాయామం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అక్టోబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. ఈ సంవత్సరం వ్యాయామంలో ఆస్ట్రేలియా, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాల్గొనడం విశాఖపట్నంలోని హార్బర్ ఫెజ్తో ప్రారంభమై తర్వాత సముద్ర దశను చూస్తుంది. అక్టోబర్ 5, 2024న ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించిన విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తన వాటాను 4.05% నుండి 7.10%కి గణనీయంగా పెంచుకుంది. జీవవైవిధ్య పరిరక్షణ మరియు సుస్థిరతకు శ్రేష్టమైన సహకారం అందించినందుకు కజకిస్తాన్కు చెందిన వెరా వొరోనోవా మరియు పెరుకు చెందిన యెసబెల్ అగస్టినా కాల్డెరాన్ కార్లోస్లకు 2024 జీవవైవిధ్యం కొరకు మిడోరీ బహుమతి లభించింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అక్టోబరు 7, 2024న ఢిల్లీలోని మానేక్షా సెంటర్లో డెఫ్కనెక్ట్ 4.0ని ప్రారంభిస్తారు. ఇది స్వదేశీ రక్షణ ఆవిష్కరణలో ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ద్వారా నిర్వహించబడింది. డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (IDEXDO) రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కింద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 3న రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అధునాతన 4వ తరం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క 3 విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 కోసం లోగో మరియు మస్కట్ను ఆవిష్కరించారు. నవంబర్ 11 నుండి 20 వరకు రాజ్గిర్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో బీహార్ రాష్ట్ర పక్షి అయిన గుడియా స్ఫూర్తితో గుడియా అనే మస్కట్ ప్రదర్శించబడుతుంది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారంలో గ్రీన్ గ్రాస్రూట్ లెవెల్ రెస్పాన్స్ టువర్డ్స్ ఎకోసిస్టమ్ ఎన్హాన్స్మెంట్ అండ్ నర్చర్ మేఘాలయ ప్లస్ GMP పథకాన్ని ప్రారంభించారు. దేశం యొక్క విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని తగ్గించడానికి $750 మిలియన్ కరెన్సీ స్వాప్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా భారతదేశం మాల్దీవులకు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందానికి ఆమోదం లభించింది. ఇరువురు నేతలు తమ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసే విజన్ స్టేట్మెంట్-ను అనుసరించి కీలక ఆర్థిక మరియు భద్రతా సహకారాలపై చర్చించారు. ఇటీవల హనుమధు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్వే ప్రారంభోత్సవం మరియు మాల్దీవులలో రూపే కార్డ్ను ప్రారంభించడం భారతదేశం మరియు మాల్దీవుల మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాలలో కీలక ఘట్టాన్ని సూచిస్తున్నాయి. భారత మరియు UAE ప్రభుత్వాలు UPI ఆఫ్ ఇండియా మరియు UAE యొక్కని ఇంటర్లింక్ చేసే పనిలో ఉన్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముఖ్యమైన దౌత్య నియామకాన్ని ప్రకటించింది. సంజీవ్ కుమార్ సింగ్లా ఫ్రాన్స్లో భారతదేశ తదుపరి రాయబారిగా నియమించబడ్డారు. బీసీసీఐ తన అవినీతి నిరోధక యూనిట్ ఎస్యూకి కొత్త చీఫ్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ను నియమించడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో గణనీయమైన ఎత్తుగడ వేసింది. ఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్ ఆకట్టుకునే 3600 గంటల విమానయాన అనుభవంతో విశిష్ట ఫైటర్ పైలట్, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావును 1 సంవత్సరం పొడిగింపును అక్టోబర్ 9, 2024 నుండి ప్రభుత్వం ఆమోదించింది. రిలయన్స్ బ్యూటీ ప్లాట్ఫారం తీరా భారత మార్కెట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ చర్మ సంరక్షణ మరియు హెయిర్ కేర్ బ్రాండ్ అగస్టినస్ బార్డర్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. భారత నౌకాదళానికి చెందిన ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ 1 టీఎస్ నుండి ఇండియన్ నావల్ షిప్లు తిర్ మరియు శార్దూల్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వీరాతో పాటు తమ సుదూర శిక్షణ విస్తరణలో భాగంగా మస్కట్, ఒమన్కి విజయవంతంగా చేరుకున్నాయి. జాతీయ అనుభవ్ అవార్డుల పథకం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను వారి విలువైన అనుభవాలను మరియు అంతర్దృష్టులను పంచుకునేలా ప్రోత్సహించడం ద్వారా వారి సహకారాన్ని గుర్తిస్తుంది. భారత ప్రభుత్వంలోని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ చొరవకు నాయకత్వం వహిస్తుంది. డెలాయిట్ యొక్క తాజా నివేదిక స్మారక వృద్ధి పథాన్ని అంచనా వేస్తూ భారతీయ ఈ-కామర్స్ ల్యాండ్స్కేప్ రూపాంతర పరిణామానికి గురవుతోంది. 2030 నాటికి $325 బిలియన్ల చేరుతుందని అంచనా. అస్సాంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక ముఖ్యమైన చర్యలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నిజుత్ మొయినా పథకం కింద నెలవారీ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు. డబ్ల్యూహెచ్ఓ న్యూఢిల్లీలో ఆగ్నేయాసియా కోసం తన 77వ ప్రాంతీయ కమిటీ సెషన్ను ప్రారంభించింది. ఈ ప్రాంతం అంతటా ఉన్న ఆరోగ్య నాయకుల గణనీయమైన సమావేశాన్ని సూచిస్తుంది. రియో 2016 ఒలింపిక్స్లో పోడియం ముగింపును త్రుటిలో కోల్పోయిన భారతదేశం యొక్క ట్రయల్ బ్లేజింగ్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ క్రీడ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రమాదకర ప్రొడనోవా ఖజానాను ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా డెత్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. అక్టోబర్ 8, 2024న 92వ భారత వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారతదేశం సిద్ధమవుతున్నందున ఎంచుకున్న థీమ్ భారతీయ వాయుసేన సక్షం, సశక్తి, ఆత్మనిర్భర్. భారతదేశం ఇటీవల యుఏఈతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు బలమైన ఆర్థిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బిట్పై సంతకం చేసింది. ఇటీవల ముగిసిన హర్యానా మరియు జమ్మూ మరియు కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మరియు ఎన్నికల సంఘం ఫలితాలను అక్టోబర్ 8, 2024న ప్రకటించింది. జమ్మూ మరియు కాశ్మీర్లో ఐఎన్సీ నేతృత్వంలోని కూటమి మరియు హర్యానాలో బీజేపీ పార్టీ ప్రజల నుండి ఆదేశాన్ని గెలుచుకుంది.